హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ ఫేజ్ ఎంటర్ప్రైజెస్. సో ముందుగా మొదటిసారి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియోని చూస్తున్నారో, సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఏదైనా యూస్ఫుల్ అయింది, నచ్చింది అనిపిస్తే ఒకసారి లైక్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో మనకు ముందుకు వచ్చేసింది దేని గురించి అసలుకి ఏంటి అంటే, సో ఒక 60 గజాలు ఉన్న ఒక ల్యాండ్ ఏరియాలో ఒక స్లాబ్ ఖర్చు ఎంత అవుతుంది? 60 గజాలు అంటే 540 సెఫ్టీ మనకు పడుతుంది. సో దానికి ఒక స్లాబ్ వేస్తే, పిల్లర్స్, స్టెప్స్, ఒక స్లాబ్ వేస్తే మనకు ఖర్చు ఎంత అవుతుంది అనేది ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనము ఆర్ఎంసీ ద్వారా, రెడ్ మిక్స్ కాంక్రీట్ ద్వారా వేస్తే ఎంత అవుతుంది అనేది ఖర్చు మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఎండ్ అయ్యేంత వరకు చూడండి. మీకంటూ ఒక మంచి 2024లో మీకు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక ప్లాన్ అనేది, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా వస్తుంది అనమాట. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ ఫేజ్ ఎంటర్ప్రైజెస్. సో మన ఛానల్ని ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికింది, సో నచ్చింది అనిపిస్తే ఒకసారి చిన్న లైక్ వేసుకోండి అనమాట. సో ఈరోజు మన వీడియో వచ్చేసి, మీరు 2024లో ఇల్లు కట్టాలనుకుంటే ఈ వీడియో దయచేసి ఖచ్చితంగా చూసుకోండి. ఎంతో అంత మీకు చిన్న ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి అంటే, ఈరోజు ఒక 60 గజాలు ఉన్న ఇల్లు, ఒక ల్యాండ్ ఏరియాలో మనం ఒక స్లాబ్ వేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, పిల్లర్స్, స్టెప్స్ అంతా ఒక స్లాబ్ వేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ముందు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటివి అంటే, మనకి కావాల్సిన వస్తువులు ఏంటివి అంటే, ఫస్ట్ సో స్లాబ్ కొట్టడానికి డబ్బా కావాలి, ప్లస్ స్టీల్ కావాలి. 18 mm, 16 mm, 12 mm స్టీల్ అయితే మనకి కావాల్సింది వస్తుంది, 8 mm కూడా. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ కావాల్సి పడుతుంది అన్నమాట. సిమెంట్ కావాల్సింది వస్తుంది, ఎలక్ట్రికల్ పైప్స్ కావాల్సింది వస్తుంది. సో ఇట్లా వీటన్ని ప్రైజెస్ కూడా మీకు క్లియర్గా నేను ఎంత పడుతుంది, ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం స్టీల్కి తీసుకుంటే, స్టీల్ వచ్చేసి 8 mm రాడ్స్ అండ్ 16 mm రాడ్స్, మనకి 12 mm రాడ్స్ మొత్తం కలిసి దానికి ఒక 45,000 నుంచి 50,000 వరకు ఒక ఖర్చు అనేది మనకు వస్తుందన్నమాట. ఓన్లీ స్టీల్ తీసుకోవడానికి స్టీల్ ఖర్చు వచ్చేసి ఒక 50,000 ఒక ఖర్చు అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెంటరింగ్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా. సో సెంటరింగ్ కొట్టడానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్ సేఫ్టీ వచ్చేసి ఒక 35 రూపీస్ అనేది మనకి అవుతుంది. సో ఇంత చిన్న ఏరియా కాబట్టి కొందరు అయితే 35 రూపీస్ సేఫ్టీ లెక్కల చేయరు, కొన్ని గుంతగా మాట్లాడుకొని మనకు వర్క్ అనేది చేస్తారనమాట. సెంటరింగ్ వాళ్ళది ఒక వాళ్ళ డబ్బాతోనే, వాళ్ళే విత్ మెటీరియల్తో ఎంత అవుతుంది అంటే ఒక 25,000 to 30,000 వేసుకోండి. ఒక 30,000 రూపాయల వరకు వాళ్ళు సెంటరింగ్ కొట్టడానికి ఖర్చు. వాళ్ళే మెటీరియల్ తెచ్చుకొని, వాళ్ళే కట్టెలు తెచ్చుకొని, మొత్తం వాళ్ళే అన్నీ చేసుకొని ఒక 30,000 వరకు మనకు సెంటరింగ్ డబ్బా అనేది పడుతుంది అనమాట, సెంటరింగ్ది. సో నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ మనము ఆర్ఎంసీ త్రూ నుంచే వేస్తాము కాంక్రీట్. కాకపోతే పిల్లర్స్కి, స్టెప్స్కి మనము మాన్యువల్గా చేస్తాం కాబట్టి మనము సో దానికి ఒక 15 bags ఆఫ్ సిమెంట్ అనేది మనకు పడుతుంది అనమాట. సో అల్ట్రాటెక్ మనం సిమెంట్ యూజ్ చేసినట్లయితే దానికి ఒక 6,000 నుంచి 6,500 రూపాయల వరకు మనకు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలుపుకొని ఒక 6,500 రూపీస్ అనేటివి మనకు సిమెంట్ కోసం అనేది పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దానికి మనకు పిల్లర్స్ వేయడానికి శాండ్ కావాలి కదా. సో ఆ శాండ్ కోసం 1 load ఆఫ్ శాండ్ కోసం ఇప్పుడు వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్న రేట్ల ప్రకారం ఒక 6,000 రూపీస్ ఒక లోడ్కి ఉంది. సో 6,000 రూపీస్. అందులోనే కంకర చిప్స్ వచ్చేసి అది కూడా ఒక 2,500 నుంచి 3,000 వరకు అనేది మనకి ఇప్పుడు కంకర ప్రైజెస్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ పిల్లర్స్ వేసుకుంటాం. ఒక 4 పిల్లర్స్ వేసుకున్నాం అనుకోండి. 4 పిల్లర్స్ పోరింగ్ చేయడానికి మనకి అదే డబ్బా కొట్టిన తర్వాత, సెంటరింగ్ డబ్బా కొట్టిన తర్వాత మనకి ఆ 4 పిల్లర్స్ని పోరింగ్ చేయడానికి ఒక 3 members అనేది మనకు కావాలన్నమాట. ఒక మేస్త్రి, 2 లేబర్స్, ఒక మేస్త్రి 2 లేబర్స్కి మనకి మొత్తం ఇంక్లూడింగ్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని ఛార్జెస్ కలుపుకొని ఆ పిల్లర్స్ వేయడానికి ఒక రోజుకి ఒక 3,500 రూపీస్కి మనకి కంప్లీట్ చేస్తున్నాం అనమాట. పిల్లర్స్ వేయడానికి, పిల్లర్స్ కాంక్రీట్ పోరింగ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ కూడా ఒక రోజు చేసుకుంటాం కదా. సో స్టెప్స్ ఒకటే రోజు ఆ 2 రోజులు చేసుకుంటే ఓకే. అది ఒక ఆల్టర్నేట్గా అవ్వలేదు అనుకుంటే 2 times చేయాలనుకుంటే మళ్ళీ వాళ్ళని పిలవాల్సి వస్తుంది. కాబట్టి
మళ్ళీ కూడా మనకి ఒక 3,500 రూపీస్ అనేది వాళ్ళ కోసమే ఒక మేస్త్రికి 2 లేబర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దానికి అంత ఖర్చు అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎంసీ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ సెంటరింగ్ని మాట్లాడుకున్నాం కాబట్టి స్టెప్స్ అవ్వగానే పైన కూడా స్లాబ్ కొట్టేస్తారు, సెంటరింగ్ కొట్టేస్తారు. సో కొట్టేసిన తర్వాత స్టీల్ ఎక్కేసిన తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొన్ని అవసరం పడతాయి అనమాట. సో లైక్ ఫ్యాన్ ఎక్కడ పెట్టాలి, లైక్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి, స్విచ్ బోర్డ్స్ లైక్ హోల్డర్స్ ఎక్కడ పెట్టాలి అనేది చిన్న చిన్న ఎలక్ట్రికల్ వర్క్స్ అనేది ఉంటుంది. దానికి ఒక ఎలక్ట్రికల్ వర్క్స్కి ఒక ఎలక్ట్రికల్ ఐటమ్స్కి ఒక 2,000 ప్లస్ వాళ్ళు వచ్చి చేసినందుకే వాళ్ళకు ఒక 2,000 మొత్తము ఎలక్ట్రికల్ ఐటమ్స్ వరకు వచ్చేసి ఒక 4,000 వరకు అనేది మనకు పడుతుంది అనమాట స్లాబ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రికల్ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఆర్ఎంసీ అవసరం పడుతుంది అనమాట. కాంక్రీట్ వచ్చేస్తుంది, మొత్తం రెడీ అయిపోయింది కదా, స్లాబ్కి మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి. సో ఆర్ఎంసీ వచ్చేసి ఇప్పుడు 50% ఆఫ్ రివర్ శాండ్ అండ్ 50% ఆఫ్ రోబో శాండ్కి ఎంత ఉంది అంటే లైక్ నార్మల్ క్వాలిటీ కొంచెం మెయింటైన్ చేస్తున్నట్టు కాంక్రీట్ అయితే 4,300 రూపీస్ మనకి పర్ క్యూబిక్ మీటర్ అయితే నడుస్తుంది అనమాట. 4,300 రూపీస్ అంటే మనకి ఇక్కడ 10 to 10.5 క్యూబిక్ మీటర్స్ అయితే మనకి కాంక్రీట్ అవసరం పడుతుంది. సో 10 క్యూబిక్ మీటర్స్కి వేసుకుందాం. సో అంటే 4,300 into 10. సో అట్లా 43,000 రూపీస్ మనకి కాంక్రీట్కి అవుతుంది. ప్లస్ పంప్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అదొక 5,000 రూపీస్ వేసుకున్నాము. సో టోటల్గా 48,000 రూపీస్ అనేది మనకి పంప్ ఛార్జెస్ అండ్ ఇంక్లూడింగ్ కాంక్రీట్కి 48,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఆ రోజుకి లైక్ లేబర్ మనకి పారగుంజడానికి, లేయింగ్కి, వైబ్రేటర్ చేయడానికి, మేస్త్రి లెవెలింగ్ చేయడానికి వీటన్నిటికి కూడా ఒక 3,000 వేసుకుందాం అనమాట. సో ఈ 3,000 మొత్తం 48,000 అంటే మొత్తం ఒక 51,000 రూపీస్ వరకు కాంక్రీట్ వరకు అయిందనమాట. సో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఎంత అవుతుంది ఫైనల్గా అనేది మనం ఒకసారి చేసుకుందాం అనమాట. సో అది మీకు క్లియర్గా చూపిస్తాను, ఫైనల్గా ఎంత అవుతుందో అనేది చూపిస్తాను. ఒకసారి ఉండండి, క్యాల్కులేట్ చేసి రైల్వేట్ చేస్తాను. చూస్తున్నారు కదా మొత్తము. సో 50,000, 30,000, 6,500, 3,000 ఇవన్నీ మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 1,43,000 రూపీస్ వరకు మనకు ఒక స్లాబ్ ఖర్చు ఇంక్లూడింగ్ లేబర్ ఖర్చులు, మెటీరియల్ అంతా కలుపుకొని మనకు ఆర్ఎంసీ త్రూ చేసుకుంటే 1,43,000 రూపాయలు అవుతుందన్నమాట. ఇంకా కొంచెం ఇంచుమించు కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ప్రైజెస్ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గొచ్చు. ఒక దగ్గర 30,000 అవ్వచ్చు, లేదంటే కొన్ని దగ్గరలో 1,50,000 కూడా అవ్వచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్లీ మనకి అప్ అండ్ డౌన్స్ అయితే అయ్యొచ్చు. సో మనం రౌండ్ ఫిగర్గా 1,50,000 రూపాయలు ఒక స్లాబ్ ఖర్చు, పిల్లర్స్కి, స్టెప్స్కి మొత్తానికి కలుపుకొని ఒక స్లాబ్ ఖర్చుకు 1,50,000 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదండి. నెక్స్ట్ దీన్ని బట్టి చూసుకుంటే మీకు నెక్స్ట్ స్లాబ్ ఎంత అవుతుంది, ఆ స్లాబ్ ఎంత అవుతుంది అనేది మీకు అంత క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. సో మీకు కూడా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది హైదరాబాద్లో కానీ ఈ సరౌండింగ్స్లో ఏదైనా చిన్న ఇల్లు రిక్వైర్మెంట్ ఉంది కట్టుకోవాలి అనుకుంటున్నారంటే తక్కువ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో మనమైతే కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నాము. గోల్డ్ ఫేజ్ ఎంటర్ప్రైజెస్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ 2 కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాము. మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ కూడా కావాలి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే దయచేసి రిఫర్ చేయండి. 100%గా మనము బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్తో సైట్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. సో థ్యాంక్ యూ దెన్, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ విష్ యూ ఏ మెనీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో మంచి కొత్త సంవత్సరంలో మంచిగా అందరూ కూడా కొత్త ఇల్లులు కట్టుకొని మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి హ్యాపీగా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.